పంట దిగుబడి రాకపోతే విత్తనాలు మంచి వర్షం కరెక్ట్ టైంకి రాలేదండి, వర్షం వచ్చినా పని కరెక్ట్ చేయలేదండి, ఏదో ఒక రీజన్ తీస్తాం. అది ప్రాబ్లం అనేది మనం చేసే పనులు కానీ విత్తనాల్లో కానీ వర్షంలో కానీ లేదు. ప్రాబ్లం అంతా వాటర్లో ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే మేము ఊరికి ఇలాంటి మీటింగ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉందనుకోండి, దీనికి ఒక ఆకుముట్టు తెగులు, ఒకవేళ ఇంకా అగ్గి తెగులు వచ్చింది, ఇప్పుడు దీనికి దోమ తెగులు వచ్చింది, ఏం చేస్తాం, దీనికి స్ప్రే మందు ఇస్తాం. స్ప్రే మందు దీనికి అప్లై చేస్తాం. ఏమైంది, అంటుకోలేదు. మనం ఇంకా సాయంత్రం వచ్చింది, మొగిలో ఉంటుంది పురుగు, సాయంత్రం తింటే చల్లబడ్డానికి గాలి వస్తుంది పోతుంది, అంతలోపు గాలి వస్తుంది పోతుంది. ఈ మందు పని చేయకపోతే మనం డాక్టర్ దగ్గరికి ఏమన్నా మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్కి ఏమన్నా నువ్వు ఇచ్చిన మంది పని చేయలేదు, ఇంకో మంది చేయాలి. ఆయన 1000 రూపాయల మంది వదిలేసి 2000 మంది ఇస్తాడు. ఆ 2000 మంది ఏం చేస్తుంటే మళ్ళీ భూమిలో పడుతున్నంత తప్ప మనకు దీనికి పట్టుకోదు. ఈరోజు మనం భూమిలో వాటర్ తాగుతలేము. ఎందుకు తాగుతలేము? ఇప్పుడు ఇలాంటి కెమికల్స్ మనం లీటర్లు కొట్టేస్తుంటే వాటర్ పొల్యూట్ కదా మనది. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది ఇది పురుగుల మందు కాదు, డైరెక్ట్ కొడితే పురుగులు చావు. దీన్ని అప్సైటీ అంటారు. ఇదేంటంటే మీరు కొట్టే మందుతో పాటుగా దీన్ని వాడాలి. మందుతో పాటుగా అంటే ఇప్పుడు మీరు మందు వాడతారు, దీన్ని కార్న్బ్రాడ్ వాడతారు అనుకున్నాం. ఈ కార్న్బ్రాడ్తో పాటుగా మీరు పంపుకి 10 ml వాడాలి. ఎంత? పంపుకి 10 ml వాడాలి. పంపుకి 10 ml వాడితే ఏ విధంగా పడుతుంది? ఇప్పుడు ఇది కదా, ఇది ఇంతకుముందు మీరు ఉంచినప్పుడు ఇది పర్వాలేదు, ఇప్పుడు తడిచిపోయింది. ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇది ఉంది కదా, ఈ యాక్ ఉంది కదా, ఏమైంది? పర్వాలేదు. ఇప్పుడు నార్మల్ వాటర్ ఇది ఇందాక అప్సా చేస్తాం అంట, ఏమైంది? తగ్గి మనం ఏమనుకుంటామంటే ఇది గమ్ము కాదు, ఇది మీరు గమ్ము అనుకోకూడదు. ఇదేంటంటే ఈ వాటర్లో ఏదైతే గుణం ఉంటుందో ఉపరితల ఒత్తిడి, ఆ గుణాన్ని తీసేస్తుంది మన దగ్గర ఉన్నది. ఇది ఆర్గానిక్ బేస్డ్ ఉంటుంది. మీరు ఎంతవరకు మంచిగా అంతవరకు తడిచిపోయింది, మిగతా పర్వాలేదు. అంటే బయట ఏంటంటే మీరు కొట్టే ఏ మందైనా సరే మీకు ఆకు పట్టుకోదు. ఎట్లా పట్టుకోదు అంటే మీకు జస్ట్ చూపిస్తాం చూడండి. ఇది వాటర్ కదా, మీరు బయట ఏ మందన్నా కొనుక్కొస్తే షాప్లోకి నుంచి దాని మీద వెనకాల చూడండి గంధకం శాతం అంటే సల్ఫర్ శాతం ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మీరు సల్ఫర్ అనేది మీరు అంటే ప్రతి ఒక్క మందులో ఉంటుంది కదా, ఈ సల్ఫర్ మీరు పంట కొట్టేటప్పుడు ఆ సల్ఫర్ పనిచేస్తుంది అంటారు. ఇది సల్ఫర్, ఈ సల్ఫర్ కరుగుతుందా? వాటర్లో కరగకపోయినప్పుడు ఏంది కదా, ఇది వాటర్లోనే కరుగుతలేదు కదా ఇది. ఈ సల్ఫర్ మీకు ఎట్లా చెట్టుకు పనిచేస్తుంది? అందుకని ఏంటంటే ఈ దాంతో పాటుగా ఈ సల్ఫర్తో పాటుగా జస్ట్ మీరు ఏ మందు వాడినా ఆ మందుతో పాటు ఈ అప్సాన్ని కలపాలి. దీన్ని కలపడం వల్ల ఏమవుతుంది? మీరు కలపాల్సిన పని లేదు, కరిగిపోతుంది. ఎప్పుడైతే వాటర్లో కరిగిపోతుంది సల్ఫర్ అనేది మొక్కకి పనిచేస్తుంది. వాటర్లో కరగకపోతే మొక్కకు పనిచేస్తుంది. ఇది మనం బయట తెచ్చి చేస్తున్నామంటే 100 మనం 1000 ఖర్చు పెడుతున్నాం, కానీ పని చేయట్లేదు. దీనివల్ల మీరు పెట్టుబడి అనేది లాస్ గా మనం ఇప్పుడు ఎక్కువ మనం